మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపథేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకు ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి 3వ స్థానంలో శని యొక్క సంచారం ఉంది. 3లో శని మంచివాడే, కానీ మార్చి 29వ తేదీ నుంచి ఈ శని అర్ధాష్టమ శనిగా మారబోతుంది. సో అర్ధాష్టమ శనిలో మీకు స్టార్టింగ్ ఒక 2 నెలలు మాత్రం శని రాహువులు కలిసి ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రదేశం మారేలా చేస్తాడు. 4లోకి శని వెళ్ళినప్పుడు ఆ 2 నెలలు, ఆ 2.5 3 నెలలు విదేశాల్లో ఉండేటువంటి వారికి ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇస్తాడు అక్కడ. కాకపోతే ఇక్కడ శని ఇక్కడికి వెళ్ళే లోపలే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే తీసుకోండి. శని ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రాపర్టీ విషయంలో కొంచెం అనవసరమైన స్ట్రెస్ వస్తూ ఉంటుంది దానివల్ల. అంటే ఏమీ లేదు, శని 4లో ఉన్నాడు, 3వ అధిపతి 4 అంటే ఏమిటి, కష్టపడి కొనుక్కుంటారు. కానీ అక్కడ తెలుసో తెలియకో ఒక వాస్తు దోషం వల్ల ఎక్కువ పెట్టి కొనుక్కున్నందుకు ఏదైనా స్ట్రెస్ రావడమో, లోన్ ఎక్కువ వల్ల స్ట్రెస్ రావడమో ఎక్కువగా ఇస్తాడు శని ఇక్కడికి ఉన్నప్పుడు. కాబట్టి ఏంటంటే మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా శని మారకముందు తీసుకోండి. ఏదైనా ప్రాపర్టీ ప్లానింగ్ చేస్తున్నప్పుడు శని మారకముందే ప్లాన్ చేయండి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా మార్చి 29 లోపలే చేసుకోండి. మార్చి 29 దాటితే అర్ధాష్టమ శని ప్రభావం మీకు ఉంటుంది. సో అది పర్టికులర్గా ప్రాపర్టీస్ మీదే ప్రభావం చూపిస్తుంది. సో ఇది జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాహు 3లోకి వస్తాడు. ఎప్పటి నుంచి? 4లో ఉన్నప్పుడు బయట దేశాల్లో ఉండేటువంటి వారికి పిఆర్, గ్రీన్ కార్డు హోల్డర్స్ అవ్వడానికి చాలా మంచి సమయం. కానీ ఎప్పుడైతే రాహు 3లోకి వస్తాడో ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యేలా చేస్తాడు. అందులో ముఖ్యంగా ఆన్లైన్ ఇంటర్వ్యూస్లోని కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కాకుండా మీ యొక్క సిబ్లింగ్స్ని కూడా ఏదైనా విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ మీతో పాటు ట్రావెల్ చేయించుకోవాలనుకునేటువంటి వారికి కూడా మీరు మీ సిబ్లింగ్స్ ద్వారానో లేకపోతే మీ ద్వారా మీ సిబ్లింగ్స్ను విదేశీ సంబంధించినటువంటి కొన్ని పనులు జరుగుతాయి అక్కడ. అయితే ఇక్కడ ఈ ధనస్సు వారికి 6లో ఉన్నాడు గురువు. 6లో ఉన్నటువంటి గురువు ఏంటంటే ఇది పర్టికులర్గా అనవసరమైనటువంటి గొడవలు, ఎవరితోని లాయర్లతో కావచ్చు లేకపోతే గురువులతో కావచ్చు, ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఎప్పుడైతే 7లోకి వెళ్తాడో గురు బలం లగ్నానికి పెరుగుతుంది. అంటే మే 15వ తేదీ నుంచి మీ యొక్క ధనస్సు రాశి ధనస్సు లగ్నం వారికి గురుబలం పెరగనుంది. దీనివల్ల ఏమిటండి ఫలితము అంటే, మీకు వచ్చేటువంటి పార్ట్నర్, మీ పార్ట్నర్కి మీకు ఉండేటువంటి సత్సంబంధాలు
ఎందుకంటే ధనుస్సు లగ్నానికి సర్వసాధారణంగానే మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉంటాయి. ఒక 90% ఆఫ్ పీపుల్‌కి. బికాజ్ ఆఫ్ శుక్రుడు 6th అండ్ 11th లార్డ్‌షిప్ వల్ల. ఎప్పుడైతే ఈ గురువు సప్తమంలోకి వెళ్తాడో ఇక్కడిచ్చే రిజల్ట్ కొంచెం గతంలో ఏమైనా గొడవలున్నా, లేకపోతే వివాహం కోసం చేసే ప్రయత్నాలు గతంలో ఎన్నిసార్లు ఫలించకపోయినా సప్తమంలో గురువు వెళ్ళడం వల్ల ఆ యొక్క ఫలితం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనస్సు వారికి దశమంలో ఉండే కేతువు మారుతున్నాడు మే 30 నుంచి. అంటే మే 30 వరకు ఎట్టి పరిస్థితుల్లో మీరు జాబ్ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మే 30 తర్వాత ఎప్పుడైతే మారిపోతాడో అక్కడి నుంచి జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది కూడా తగ్గుతుంది. మరి మే 30 వరకు ఇక్కడ ఉంటాడు కదండి, ఏం చేయాలి అంటే మీరు ఏదైనా జాబ్ చేసేటప్పుడు ఆ చైర్లో కూర్చునేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకోండి. ఏదైనా టెంపుల్స్కి వెళ్తూ ఉండండి, గణపతి ఆలయానికి రెగ్యులర్గా గణపతి ఆలయానికి వెళ్ళి ఒక్కసారి గణపతిని ప్రదక్షిణం చేసి, స్వామి నాకు ఎటువంటి ఉద్యోగ ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పి అనుకోండి. ఏదైనా వస్తే అది కూడా వస్తుంది అని తెలుస్తుంది, ఎందుకంటే దశమంలో కేతు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు జరుగుతాయి. దాని తర్వాత ఎలాగో భాగ్యంలోకి వెళ్తాడు కాబట్టి మే 30 తర్వాత మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుసు లగ్నం వారు ఎంత లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటే, లేదా కొంతమంది ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకున్నా కూడా సరిపోతుంది. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు, బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడు చెప్పుకున్నాం, టెక్నాలజీ వైజ్గా బిజినెస్ వైజ్గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి శని ఇక్కడి నుంచి మీనంలోకి మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం ఒకసారి. ఏంటంటే మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి, ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి, అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్లైన్లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతో పాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మీన మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్కి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నింటినీ రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 years లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల
చాలా చాలా మార్పులొస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు గూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు బావుంటుంది. అదీగాక మనకి విశ్వావసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకుంటామని చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి. అలాగే కేతువు ఎప్పుడైతే ఇక్కడికొస్తున్నాడో, రవి రాసుల్లోకొస్తున్నాడో, రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టేంటి, కేతువు అక్కడికొచ్చినందుకు ఆ 1 ½ ఇయర్‌లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1 ½ ఇయర్‌లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది. మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహువు ఇక్కడికొస్తున్నందుకు కొన్ని చూడండి ఒక్కోసారి మనం అంటుంటాం. ఏవండీ కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తాడు రాహు ఇక్కడికొస్తున్నది. అంటే ఏమిటి? గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలిస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే ఫైనల్‌గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా. రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుడిని గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.